సంక్షోభంలో చిక్కుకున్న దేశాలు తక్షణం ఏం చేయాలి? సాధ్యమైనంత త్వరగా దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలు ప్రారంభించాలి. కానీ మన దేశ సరిహద్దులు పంచుకుంటున్న దేశాలు మాత్రం ఆ విధంగా అడుగు కూడా ముందుకు వెయ్యకుండా మనతోనే కయ్యానికి కాలు దూవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ కూడా భారత్తో యుద్ధానికి దిగేందుకు సిద్ధమవుతుంది. అందుకు పక్కా ఆధారాలను భారత నిఘా సంస్థలు పసిగట్టాయి. అసలు బంగ్లాదేశ్ భారత్తో యుద్ధం ఎందుకు చేయాలనుకుంటోంది? అందుకు ఎవరు సాయం చేస్తున్నారు? రిజర్వేషన్ల అల్లర్లు, తదనంతర పరిణామాలతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్ లో తాజాగా జరుగుతున్న పరిణామాలు నెవ్వరపరుస్తున్నాయి. అక్కడి సైన్యం ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే బంగ్లా సైన్యానికి ఆయుధాలను విక్రయిస్తోంది భారత మరో సరిహద్దు దేశమైన పాకిస్తాన్. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్, నక్కలా కాచు కూర్చున్న చైనా. ఇలా మూడు దేశాలు ఎలా ఎదుర్కోవటం అనేదే భారత్ ముందున్న అసలు సిసలైన సవాల్. వాస్తవానికి షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ జోక్యం మితిమీరిపోయింది. అక్కడి ఐఎస్ఐ బంగ్లాదేశ్ రాజకీయాలను కంట్రోల్ చేస్తుంది. ఏ పాకిస్తాన్ నుంచి వీడి స్వాతంత్ర్యాన్ని పొందిందో మళ్లీ నేటి బంగ్లా పాలకులు అదే పాకిస్తాన్ పంచన చేరారు. అక్కడితో ఆగకుండా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ మన దేశాన్ని అడుగుతుంది. ఇవ్వకుంటే ఆమెను ఎలా రప్పించుకోవాలో తమకు తెలుసంటూ తలెగరేస్తుంది. అయితే అక్కడి పాలకుల తీరును నిశితంగా గమనిస్తున్న భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అత్యంత కీలక సమాచారాన్ని రాబట్టాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వారంలోనే బంగ్లా సైన్యం తమ అవసరాల కోసం అంటూ పాకిస్తాన్ రక్షణ సంస్థలకు భారీ మొత్తంలో ఆయుధాల ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి షిప్మెంట్ బంగ్లాదేశ్ కి చేరుకునేలా మరియు డిసెంబర్ నెల నాటికి మరో 2 షిప్మెంట్లతో కలిపి మొత్తం 3 దశల్లో ఆర్డర్లు సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. 40,000 రౌండ్స్ ఆర్టిలరీ షెల్స్ కూడా కొనుగోలు చేసింది. అలాగే 40 టన్నుల RDX, 2,900 మోర్టార్ లాంచర్లు, హై ఎక్స్క్లూజివ్ ప్రొటెక్ట్ సెల్స్ తో పాటు భారీ మొత్తంలో మెషిన్ గన్ బుల్లెట్స్ కి ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ ఆర్డర్లను అందుకున్న పాకిస్తాన్ గడువు కన్నా ముందే ఆయుధాలను బంగ్లాకు అందజేసేలా తహతహలాడుతుంది. ఆర్డర్ల సంగతి ఇలా ఉంటే తాత్కాలిక ప్రధాని యూనస్ విషయంలో ఇటు చైనా, పాకిస్తాన్, ఇటు అమెరికా దేశాలు పరోక్షంగా తలపడుతున్నాయి. వాస్తవానికి యూనస్ అమెరికా తోలుబొమ్మ. ఈ విషయం చైనా, పాకిస్తాన్ కు తెలుసు. దీంతో ఆయన్ని ఎలాగైనా దించాలని ఈ 2 దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. విద్యార్థుల చేత నకిలీ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే ప్రధాని పదవిలో శాశ్వతంగా కూర్చునేందుకు యూనస్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే రెడికల్ ఇస్లాం గ్రూప్ అయిన జమతే ఈ ఇస్లామీతో పాటు మరో 2 గ్రూపుల మీద ఉన్న నిషేధాన్ని రద్దు చేశారు. దీంతో బంగ్లాదేశ్, అమెరికా, చైనా దేశాలకు ఆటబొమ్మలుగా మారిపోయింది. చైనా గుప్పెట్లో ఆసియా దేశాలు వెళ్లకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే బంగ్లాలో నేటి పరిస్థితులు అని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో బంగ్లా నుంచి భారత్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. ముఖ్యంగా అక్కడి హిందువులపై దాడులు పెంచి భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు భారత్ జోక్యం చేసుకుంటే బంగ్లా సైన్యం చైనా, పాక్ అండతో మనతో కయ్యానికి కాలు దువ్వే అవకాశం ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.